11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ. మరి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి వారు సుద్దాల హనుమంతు గారు. మరి కింద చూడండి, బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అనేటువంటి ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడమంటున్నాడు. మరి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకి పై బొమ్మ ఆధారంగా మనం సమాధానాలని చెప్పగలగాలి. మరి మొదటి ప్రశ్న చూసినట్లయితే, పై బొమ్మలో ఎవరెవరున్నారు? మరి పై బొమ్మలో మనకు కనిపిస్తున్నది ఎవరెవరంటే, ఒక సైకిల్ యజమాని, అలాగే ఒక పిల్లవాడు కనబడుతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే రెండవ ప్రశ్న చూసినట్లయితే, పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఆ పిల్లవాడు సైకిల్ మరి ట్యూబ్ బాగు చేస్తున్నాడు. అంటే సైకిల్ అనేది పంక్చర్ అయినదన్నమాట. పంక్చర్ అయినటువంటి ఈ యొక్క సైకిల్ని రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. అలాగే మూడవ ప్రశ్న చూసినట్లయితే, ఆ పిల్లవాడిని చూస్తే మీకేమనిపిస్తున్నది? మరి ఆ పిల్లవాడిని చూస్తుంటే వయసులో చాలా చిన్నవాడుగా, మరి 16 ఏళ్ళు కూడా నిండినటువంటి చిన్న పిల్లవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అంత చిన్న వయసులో మరి అలా కార్మికుడిగా బాధగా అనిపిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే 4వ ప్రశ్న చూసినట్లయితే కనుక, ఇట్లాంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? మరి ఇలాంటి వాళ్ళ జీవితాలని చూస్తుంటే కనుక, అంత చిన్న వయసులో ఒక బాల కార్మికుడిగా పనిచేయడం అనేది మరి వారి కుటుంబ నేపథ్యంలో భాగంగా మరి చాలా పేద కుటుంబమని, మరి వారి జీవితాల్లో నిరాశ నిస్పృహలు మాత్రమే ఉంటాయని, బాధలు మాత్రమే ఉంటాయి అని మనకు తెలుస్తుంది. అలాగే పాఠం ఉద్దేశం ఏంటో చూద్దాం. మరి పాఠం ఉద్దేశం, గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. కూలి పనులకు పోతున్నారు. ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు. అర్ధాకలితో జీవిస్తున్నారు. వారు పడే కష్టాలను, కన్నీళ్లను మనకు తెలియజేస్తూ అటువంటి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనల్ని రేకెత్తింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం. మరి పాఠం ఉద్దేశాన్ని ఒకసారి వివరించి చెప్పుకుందాం. మరి వివరణాత్మకంగా, గ్రామాల్లోని కొంతమంది బీద పిల్లలు బడికి పోకుండా పశువులు కాస్తున్నారు. మరి చూడండి, చాలా మట్టుకి గ్రామాలలో పిల్లలందరినీ కూడా ఏం చేస్తుంటారంటే, మరి పనులకి పంపిస్తుంటారు, పశువులు కాయడానికి పంపిస్తుంటారన్నమాట. ఒకప్పుడు మరి పూర్తిగా చదువుకోవడం అనేది తెలిసేది కాదు, చదువు అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. కేవలం పశువులు కాయడము, మరి కూలి పనులకు పంపించేవారన్నమాట. మరి పొద్దస్తమానం కూలి పని చేసి రావాలి, పొద్దస్తమానం వాళ్ళు పశువులను కాచుకుంటూ వెళ్ళి మరి తిరిగి సాయంత్రానికి ఇంటికి రావాలి. ఆ విధంగా వారు చేస్తుండేవారన్నమాట గ్రామాల్లోని పేద పిల్లలందరూ కూడా. ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు. మరి అలాంటి పిల్లలు ఎండలో తిరుగుతున్నారు, వానలో తిరుగుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. అలాగే అర్ధాకలితో జీవిస్తున్నారు. మరి సగం కడుపుకు మాత్రమే తింటున్నారు. అంటే వారికి దొరికేటువంటి ఆహారం కూడా మరి కడుపు నిండా తినేంత ఆహారం వారికి లభించట్లేదు. మరి ఆ రోజుల్లో వారి కష్టాలు ఆ విధంగా ఉండేవి. అందుకని వాళ్ళు పడేటువంటి కష్టాలను, కన్నీళ్లను తెలుపుతూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే, మరి ఆ ఆలోచనని రేకెత్తింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. మరి అలాగే పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే కనుక, పాఠ్యభాగ వివరాలు, ఈ పాఠం పాట అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. అరే, ఈ పాట అనేది ఒక పల్లవి కొన్ని చరణాలు కలిసి లయాత్మకంగా చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటిదే, అనుగుణంగా ఉండేటువంటిదే పాట. మరి ఈ ప్రస్తుతం ఈ సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి ఈ పాట ఎప్పుడు ప్రచురించడం జరిగింది అంటే, ఆయన యొక్క శత జయంతి సందర్భంగా పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాటల సంకలనంలోకి వెళ్ళి తీసుకుపోయినటువంటి పాఠ్యాంశమే మన యొక్క కవి పరిచయం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి
కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గుల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. మన సుద్దాల హనుమంతు గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పాలడు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆయన 2వ ఫారం వరకు చదువుకున్నాడు. అలాగే తల్లి లక్ష్మీ నరసమ్మ, తల్లి పేరు లక్ష్మీ నరసమ్మ, తండ్రి పేరు బుచ్చిరాముడు. మరి ఈ యొక్క హనుమంతు ఎలాంటి వాడు అంటే హేతువాది, అంటే ప్రశ్నించే తత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి అన్యాయాన్ని, అరాచకాన్ని చూసి సహించలేనివాడు. మరి సుద్దాల హనుమంతు గారు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసిండు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి కళాకారుడైనటువంటి హనుమంతు తన యొక్క రచన వ్యాసంగాన్ని ఎలా తెలియపరచాడంటే అనేకమైనటువంటి చైతన్య గీతాలు రాశాడు. బుర్రకథ, గుల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం ఇలాంటి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు పరచడం జరిగింది. చక్కటి కళారూపం కలిగినటువంటి వ్యక్తి, కళా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మన సుద్దాల హనుమంతు గారు. మరి ఈయన సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులభంగా, మరి అలా వింటూ ఉండగానే ఇలా అర్థమైపోతుంది. ఒకసారి చెప్తున్న విషయాన్ని మరి కఠిన పదజాలం లేకుండా సులభతరంగా చెప్పేటువంటి విధానం అనేది ఆయన రచనల్లో మనకు కనిపిస్తుందన్నమాట. మరి ఈ సుద్దాల హనుమంతు గారు 6వ తేదీ 6వ నెల 1910వ సంవత్సరంలో జన్మించాడు. 10వ తేదీ 10వ నెల 1982వ సంవత్సరంలో మరణించాడు. అంటే 72 సంవత్సరాలు ఆయన జీవించడం అనేది జరిగింది. ప్రవేశిక. పల్లెల్లో నివసించే కొందరు బీద పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతో, కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటున్నారు. చాలని జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తున్నారు. బడికి పోయే తమ ఈడు పిల్లలను చూస్తూ ఎంతో బాధకు లోనవుతున్నారు. అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో చూద్దాం. మరి చూసినట్లయితే పల్లెల్లో కొంతమంది పిల్లలు, బీద పిల్లలు అంటే పేదవాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు మరి తిండి లేక బడికి పోకుండా పశువుల్ని కాసుకుంటూ ఉంటుంటారు. మరి చిన్నప్పుడే కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి పిల్లలు అడవుల్లో తిరుగుతూ ఆ అడవుల్లో మరి అనేకమైనటువంటి అడవి జంతువులు ఉంటాయి, అనేకమైనటువంటి కీటకాలు ఉంటాయి. వాటి పట్ల అనేకమైనటువంటి అపాయాల్ని వాళ్ళు ఎదుర్కొంటూ కూడా మరి ఆ పశువులను కాస్తూ ఉంటారు. మరి వారికి వచ్చేటువంటి జీతం చూస్తుంటే కనుక మరి చాలినటువంటి జీతం. మరి ఆ యజమానులు వేధిస్తూ మరి ఆ వేధింపులకు భరించుకుంటూ పిల్లలు పశువులను కాస్తూ ఉండేవాళ్ళు. మరి చూస్తుంటే కనుక వారి వయసు ఎంత అంటే బడికి పోయేంత వయసు. మరి ఆ బడికి పోయేటువంటి వయసులో వారు ఈ విధంగా పశువులు కాయడానికి వెళ్ళడం, కూలి పనికి వెళ్ళడం, పనులు చేస్తూ ఉండేవారు. మరి ఆ వాళ్ళకు సమానమైనటువంటి ఈడు అంటే వయసున్నటువంటి పిల్లలు కనుక మరి బడిలో వాళ్ళు కనిపిస్తుంటే, బడికి పోయేటప్పుడు కనిపిస్తుంటే ఈ యొక్క పశువులను కాసేటువంటి పిల్లలు మరి బాధపడుతూ ఉండేవాళ్ళు. మరి అలాంటి వారి జీవితం ఎలా ఉండేది అనే విషయం తెలియాలంటే మనం ఈ పాఠం ఒకసారి చదువుకోవాల్సిందే. పల్లెటూరి పిల్లగాడ పశులగా చేమునగాడ, పల్లెటూరి పిల్లగాడ పశులగా చేమునగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల చితగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి, చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి, గోనె చింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ, దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా.
తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. బాటతో పని లేకుంటైందా ఓ పాల బుగ్గల జీతగాడ, చేతి కర్రే తోడైపోయిందా. గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద. గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద. దొడ్డికి వేదురవైపోయావా ఓ పాల బుగ్గల జీతగాడ, దొంగ గొడ్ల నడ్డగించేవా. కాలువై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ. కాలువై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ. వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాల బుగ్గల జీతగాడ, ఎవరేమన్నారో చెప్పేవా. ఇప్పుడు 1వ భాగంలోని పాట యొక్క భావాన్ని, అర్థాన్ని తెలుసుకుందాం. పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మొన్నగాడ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఓ పిల్లగాడ, ఓ పల్లెటూరి పిల్లగాడ. పశులగాచే మొన్నగాడ అంటే పశువులు కాయడంలో నిర్పర్తనం కలిగినటువంటి వాడా. ఓ పల్లెటూరి పిల్లగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడ. మరి నీవు పాలు తాగడం మర్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నాళ్ళు అయ్యింది మరి. పాలుగారేటువంటి బుగ్గలతో ఉన్నటువంటి చిన్న వయసులో నీవు జీతానికి పనిచేస్తున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ. కొలువు కుదిరి ఎన్నాళ్ళు అయ్యిందో, కొలువు కుదిరి అంటే ఈ పనికి కుదిరి మరి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నాళ్ళు అయ్యింది మరి అంటే. ఓ పల్లెటూరి పిల్లగాడ, నిన్నగాక మొన్న పాలు తాగుతూ చిన్న పిల్లాడిలా తిరుగుతూ కనిపించేవాడివి. అప్పుడే పశువులను కాయడంలో మునగాడివైపోయావా. పాలుగారే బుగ్గలతో చిన్న వయసులో జీతానికి పనిచేయవలసిన దుస్థితి నీకు ఎందుకొచ్చిందో కదా. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి. మరి చాలి అటువంటి అంగిని తొడుక్కొని మరి సగము కాలి చల్లగాలి. మరి ఆ యొక్క అంగి అనేది ఆ పిల్లవాడు, పల్లెటూరి పిల్లవాడు తొడుక్కున్నటువంటి అంగి ఎలా ఉంది చెప్తున్నాడంటే ఇక్కడ చాలినటువంటి చింపులంగి అతని యొక్క ఒంటికి సరిపోవట్లేదు. మరి సగము కాలి చల్లగాలి, సగము కాలిగానే ఉంది తన యొక్క శరీరం, తన యొక్క కడుపు భాగం, మరి ఆ పొట్ట భాగం అంతా కూడా ఖాళీగానే ఉంది. ఆ విధంగా సగము ఖాళీ చల్లగాలి. మరి ఆ సగం ఖాళీగా ఉండడం వల్ల చల్లగాలి తాకుతుంది. అలా తాకుతుందని గోనె చింపు కొప్పెర పెట్టావా. గోనె చింపు అంటే చిరిగిపోయినటువంటి గోనె సంచిని కొప్పెర అంటే ఒక టోపీలాగా పెట్టావా అంటే పెట్టుకున్నావా, ధరించావా. ఓ పాలబుగ్గల జీతగాడ, మరి ఓ పాలబుగ్గలు పాలుగారేటువంటి బుగ్గలతో ఉన్నటువంటి ఓ జీతగాడ, మరి దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. మరి దానికి చిల్లులు ఎన్నున్నాయో నీవు లెక్క పెట్టావా. మరి దానికి ఉన్నటువంటి రంధ్రాలు ఎన్నో చూసావా. మరి అది నిన్ను కాపాడుతుందా మరి అంటే ఒంటికి తాకుతున్నటువంటి చల్లగాలి నుండి నిన్ను ఏమైనా కాపాడుతుందా. రంధ్రాలు నువ్వు లెక్క పెట్టావా. ఓ పాలబుగ్గల జీతగాడ, ఓ పల్లెటూరి పిల్లగాడ. మరి ఏమంటున్నాడంటే ఇక్కడ తన ఒంటికి చాలనటువంటి చినిగిపోయిన అంగి చల్లని గాలి నుండి నిన్ను కాపాడటం లేదు కదా. అలాగే అందుకే గోనె సంచిని కొప్పెరగా పెట్టుకున్నావా. మరి దానికి ఉన్న రంధ్రాలు ఎన్నో చూసావా, అది కూడా నిన్ను కాపాడడం లేదు కదా ఓ పల్లెటూరి పిల్లగాడ. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు అంటే మరి తాటి జగ్గలు అంటే ఇక్కడ ఏంటంటే తాటి చెట్టు ఉంటుంది కదా, ఆ తాటి చెట్టు యొక్క ఆ తాటి మట్టను ఏం చేస్తారంటే మరి ఆ జగ్గలను వాటిని ఏం చేశారంటే కాళ్ళ జోడు అంటే కాలికి చెప్పుల్లాగా మరి తయారు చేసుకున్నాడు. మరి తయారు చేసుకొని ఏం చేస్తున్నాడు, తప్పటడుగుల నడక తీరు
మరి తప్పటడుగులు వేస్తుంటే చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే అటు ఇటు దొర్లుకుంటూ మరి తప్పటడుగులోనే వేస్తున్నప్పుడు కింద పడతాడో పిల్లవాడు, ఆ విధంగా నడక నడుస్తున్నాడు అన్నమాట. ఆ యొక్క తాటి చెగ్గలను చెప్పుల్లాగా తయారు చేసుకొని వాటి సహాయంతో. మరి ఈ తాటి జగ్గలు అనేవి మరి స్లోప్గా ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి మరి అందుకని ఆ యొక్క వాటితో నడవడం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకొరకు చేతికర్రే తోడైపోయిందా? మరి నీకు చేతికర్ర అనేది తోడుగా ఉపయోగపడుతుందా? నీకు బాటతో పని లేకుండా అయ్యిందా? మరి నీకు ఈ దారితో మరి ఏం అవసరం లేకుండా పోయిందా? ఓ పాలబుగ్గల జీతగాడ, మరి తవ్వు అవసరం లేకుండా నీ చేతికర్రే నీకు సహాయంగా ఉన్నది కదా. ఎందుకంటే ఆ తాటి జగ్గలు అనేవి మరి వంపుగా ఉన్నట్టుగా, అంటే వంకరగా ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి వాటిని చెప్పుల్లాగా తయారు చేసుకున్నాడు. అలాంటి చెప్పుల సహాయంతో నడుస్తున్నాడు. మరి అవి ఏం చేస్తున్నాయంటే సరిగా నడవనివ్వడం లేదు, దారిని ముందుకు సాగనివ్వడం లేదన్నమాట ఈ యొక్క నడకకి. అందుకని చేతికర్రను సహాయంగా పట్టుకున్నావా, తోడుగా పట్టుకున్నావా? ఓ పాలబుగ్గల జీతగాడ, తాటి జగ్గలను చెప్పులుగా చేసుకున్నావు, కానీ అవి నిన్ను సరిగా నడవనీయడం లేదు కదా. దాంతో నీకు తొవ్వ అవసరం లేకుండా నీ చేతికర్ర నీకు సహాయంగా ఉన్నది కదా. ఓ పాలబుగ్గల జీతగాడ, గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద. అంటే గుంపుగా వెళ్తున్నటువంటి మంద ఏదైతే ఉందో ఆ యొక్క పశువుల మందను మరి ఆ పశువుల్ని కాసుకుంటూ మరి తరలే అంటే ముందుకు సాగేటువంటి మరి వంపులోకి, అంటే వంపుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలోకి, అంటే ఎత్తు పల్లాలు ఉండేటువంటి ప్రదేశాల్లోకి ఏం చేస్తున్నానంటే ఈ పశువులను మరి కొట్టుకుంటూ ఆ పశువులు కాసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. మరి కూర్చున్నవు గుండు మీద, మరి ఆ వంపుల్లోకి, ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లోకి వంపుల్లో ఉన్నటువంటి అక్కడ బండరాయి మీద నీవు కూర్చున్నావా, కూర్చుంటావు. దొడ్డికి ఇవే దొరవైపోయావా? దొడ్డికి అంటే ఈ యొక్క పశువుల కొట్టానికి, నీ యొక్క పశువుల దొడ్డికి మరి నీవు ఆ కొట్టంకు దొరవైపోయావా? అంటే నీవే దొరవయ్యావు, అంటే నీవే యజమానివైపోయావా, దొరవయ్యావా? మరి అందుకని దొంగగొడ్లను అడ్డగించేవా? మరి దొంగగొడ్లను అంటే ఏవైతే దొంగతనంగా చెరబడేటువంటి పశువులు ఉంటాయో, దొంగతనానికి అంటే పశువుల కొట్టం వరకు లోనికి రాకుండా బయటకు ఏదో మరి చేలో పడేటువంటి దొంగగొడ్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అడ్డగించావా నీవు? మరి నీ యొక్క పశువుల దొడ్డికి, నీ పశువుల కొట్టానికి నీవే దొరవైపోయావా? ఓ పాలబుగ్గల జీతగాడ, అంటే మందలు పోయేటువంటి వంపుల్లో ఉన్న బండరాయి మీద కూర్చుంటావు. దొంగతనంగా చెరబడేటువంటి పశువులను నీ దొడ్డులోకి రాకుండా ఆపుతావు. నీ దొడ్డికి నీవే, అంటే నీ పశువుల కొట్టానికి నీవే దొరవు అయ్యావా? ఇంత లేత వయసులో ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నావు కదా. ఓ పల్లెటూరి పిల్లగాడ, పశులుగాసే మునగాడ, కాలువై కన్నీరుగార కళ్ళపై రెండు చేతులాడ. మరి నీవు ఏడుస్తుంటే కన్నీరు అనేది కాలువై పారుతున్నదా? కళ్ళపై రెండు చేతులాడ, మరి కళ్ళపైన రెండు చేతులు పెట్టుకొని మరి వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా? మరి ఆ కళ్ళ నుండి వస్తున్నటువంటి నీటిని ఆపడం కొరకు, కన్నీటిని ఆపడం కొరకు నీ రెండు చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. ఎవరేమన్నారో చెప్పేవా? ఓ పాలబుగ్గల జీతగాడ, మరి నీకు ఏం కష్టాలు వచ్చినాయి? నిన్ను ఎవరు ఏమన్నారు? నిన్ను ఎవరైనా బాధ పెట్టారా? లేక నీ యజమాని ఏమైనా బాధలు పెడితే అవన్నీ గుర్తుకొస్తున్నాయా? మరి నీకేమైంది? నిన్ను ఎవరేమైనా మాటలతో బాధించారా? కాలువల్లాగా నీ కంద నుండి కారేటువంటి కన్నీళ్లను నీ చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నావు? నీ కష్టాలు, యజమాని పెట్టేటువంటి బాధలు గుర్తుకొస్తున్నాయా? లేదా ఇంకేమైనా ఉందా? ఎవరేమైనా అన్నారా? చెప్పు అని చెప్పేసి కవి అంటున్నాడు. రెండవ భాగంలోని పాటను పాడుకుందాం. పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికోడు? పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికోడు? ఆకలిగొని అడలుచున్నావా? ఓ పాలబుగ్గల జీతగాడ, అడవి తిరిగి అలసిపోయావా?
ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకదులు. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకదులు. నీకేమైనా కాటు వేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ, నిజము దాచక నాతో చెప్పేవా? మాయదారి ఆవుదుడలు మాటి మాటికి కంచెదుంకి. మాయదారి ఆవుదుడలు మాటి మాటికి కంచెదుంకి. పంట చేలు పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ, పాలికాపు నిన్నే కొట్టాడా? నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తిగాసం. నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తిగాసం. కొలువగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ, తలుచుకుంటే దుఃఖమొచ్చిందా? పాఠశాల ముందు చేరి తోటి బాలర తుంగి చూసి. పాఠశాల ముందు చేరి తోటి బాలుర తుంగి చూసి. ఏటికోయి వెలవెలబోతావు ఓ పాలబుగ్గల జీతగాడ, వెలుగులేని జీవితమంటావా? ఏటికోయి వెలవెలబోతావు ఓ పాలబుగ్గల జీతగాడ, వెలుగులేని జీవితమంటావా? వెలుగులేని జీవితమంటావా? వెలుగులేని జీవితమంటావా? ఈ రెండవ భాగంలోని పాట యొక్క అర్థాన్ని, భావాన్ని తెలుసుకుందాం. పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సర్దికూడు అంటే, పెందలాడే సమయం అంటే పొద్దుగల్లా, అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత మరి ఆ పశువుల్ని తీసుకొని మరి ఆ పశువులు కాయడానికి వెళ్తుంటారు కాబట్టి మరి ఇక్కడ పెందలాడే సమయం అంటే ఉదయం అన్నమాట. ఉదయ సమయంలో పొద్దుగల్లా మరి నీకు సర్దికూడు పెట్టలేదా? మరి సర్దికూడు అంటే సద్ది అన్నం మరి పెట్టలేదా? ఆకలి కొని అడలుచున్నావా? మరి ఆకలితో అలమటిస్తున్నావా? ఆకలితో అలసిపోతున్నావా? అంటే అడవి తిరిగి అలసిపోయావా? మరి ఆకలి ఎక్కువైపోయి మరి బాధపడుతూ ఉన్నావా? మరి అధికంగా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకలేదు అనుకో, ఆ సమయంలో మనం ఏ విధంగా అయితే బాధపడుతుంటామో ఆ యొక్క పల్లెటూరు పిల్లవాడు కూడా ఆ విధంగానే బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు ఇక్కడ కవి. మరి పొద్దుగల్లా నీకు అన్నం మీ అమ్మ నీకు పెట్టకుండానే, సర్దికూడు పెట్టకుండానే పంపించిందా? మరి ఆకలితో నువ్వు అడులుచున్నావా అంటే బాధపడుతున్నావా? ఓ పాలబుగ్గల జీతగాడ, అడవి తిరిగి అలసిపోయావా? అడవిలో తిరిగి ఆకలితో అలసిపోతూ ఉన్నావా? మరి పొద్దున మీ యొక్క అమ్మ నీకు సద్ది అన్నం పెట్టలేదా? మరి ఎందుకు మరి ఆ విధంగా అలసిపోయావా? బాధపడుతున్నావా? ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ. మరి అడవిలో ఉన్నటువంటి ఎన్నో రకాల కీటకాదులు ఉంటాయి. కీటకాలు, పాములు, తేళ్ళు, ఇతరత్ర కీటకాలు, జంతువులు ఎన్నో ఉంటాయి. మరి అవేమైనా నీకు కాటు వేశాయా? మరి అడవిలో ఆకు తినేటువంటి పురుగులు ఉంటాయి, ఎన్నో కందిరీగలు లాంటివి, తేళ్ళు ఉంటాయి, ఇంకే రకరకాల జంతువులు ఉంటాయి, రకరకాల కీటకాలు ఉంటాయి. మరి ఆ అడవిలో తిరిగేటువంటి ఆ కీటకాలు మొదలైనటువంటివి నీకేమైనా కాటు వేశాయా? మరి ఓ పాలబుగ్గల జీతగాడ, నిజము దాచక నాతో చెప్పేవా? మరి నిజం దాచకుండా నాతో చెప్పు. మరి నాతో చెప్పగలుగుతావా? నాకు నిజమేంటో చెప్పవా? ఓ పాలబుగ్గల జీతగాడ అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. మాయదారి ఆవుదుడలు మాటిమాటికి కంచెదుంకి అంటే మాయదారి ఆవుదుడలు మరి ఏం చేస్తున్నాయంటే మాటిమాటికి కంచె దుంకుతున్నాయి. అంటే కంచె దుంకడం అంటే ఇతరుల యొక్క చేనుల్లో, చిలకల్లో, మొక్కజొన్న తోటల్లో, పొలాల్లో పడుతున్నాయన్నమాట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంట చేలను పాడు చేస్తున్నాయన్నమాట. మాటిమాటికి కంచె దుంకిపోతున్నాయి. కంచె అనేది పొలానికి కానీ, చేనుకు కానీ, మొక్కజొన్న తోటకి కానీ ఇలా రక్షణగా పెట్టేటువంటి దాన్ని మరి కంచె అంటాం. అలాంటి కంచెను దుంకిపోతున్నాయా? మరి అలా వెళ్ళి పంట చేలను పాడు చేస్తున్నాయా?
మరి ఓ పాలబుగ్గల జీతగాడ, అది చూసినటువంటి పాలికాపు నిన్నే కొట్టాడా? మరి ఆ విధంగా మాయదారి ఆవుదొడలు మాటి మాటి కంచెపై దుంకి వేరే వాళ్ళ పంట పొలాలను పాడు చేశాయా? అది చూసినటువంటి ఆ పాలికాపు అంటే ఆ పొలానికి కావలిగా ఉన్నటువంటి ఆ యొక్క మనిషి నిన్ను కొట్టాడా? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఓ పాలబుగ్గల జీతగాడా? అంటే మాయదారి ఆవుదుడలు మాటి మాటికి కంచెపై నుండి దుంకి వేరే వాళ్ళ పంట పొలాలను పాడు చేశాయా? అది చూసిన ఆ కావలి మనిషి ఆ పొలానికి, ఆ తోటకు, ఆ చేనుకు కావలిగా ఉన్నటువంటి మనిషి నిన్ను కొట్టాడా? నీకు జీతం నెలకు కొంచెం, తాలువరిపిడి కల్తీకాసం. మరి ఓ పాలబుగ్గల జీతగాడ, మరి నీకు వచ్చేటువంటి జీతం ఎంత అంటే కొంచెం మాత్రమే. కొంచెం అంటే కొద్దిగంత, అంటే ధాన్యాన్ని కొలిచేటువంటి పనిముట్టు అంటే కుంచెడు అంటాం కదా, మరి కొంచెం అంటే కుంచెడు వడ్లు మాత్రమే వచ్చేవి, కుంచెడు ధాన్యం మాత్రమే వచ్చేది. మరి ఎలాంటి కొంచెం ఏదైతే ఉందో ఆ కుంచెడు, మరి ఆ ధాన్యం ఏదైతే ఉందో అది మాత్రమే నీ జీతం. కాబట్టి అందులో వచ్చింది ఏంటి అంటే అది కొలిస్తే తాలువరిపిడి కల్తీగాసం, అంటే తాలు మొత్తం పోతుంది. మరి అలాంటిది కల్తీగాసం అంటే కల్తీ ఆహారం, అందులో మొత్తం కూడా ధాన్యం మరి మొత్తం కూడా కల్తీ ఉంటుంది. అంటే రాళ్ళు, రప్పలు, తప్ప, పొల్లు ఇలాంటివన్నీ పోను, మిగిలేది ఏముంటుంది? ఏముండదు. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే కొలువుగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ, తలుచుకుంటే దుఃఖం వచ్చిందా? మరి ఆ విధంగా తాలు వరిపిడి కల్తీగాసం అలాంటివి వచ్చి మరి నీకు వచ్చేటువంటి కుంచెడు ధాన్యంలో మరి కొలుచుకుంటే అది ఇంకా తక్కువ వచ్చిందా? ఇంకా ఒక సేరు వంతు మరి అందులో తక్కువగా ఉందా? మరి దాన్ని తలుచుకుంటే నీకు దుఃఖం వస్తుందా? మరి నీకు నెలకు జీతం కుంచెడు వడ్లు మాత్రమే. నీకు కొలిచిన జీతం వడ్లలో తాలు వడ్లు, పొట్టు, కల్తీ వడ్లు ఉన్నాయా? అవి కొలిస్తే మరి సేరు తక్కువగా వచ్చిందా? తక్కువగా ఉన్నాయా? అది తలుచుకొని ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎందుకు దుఃఖం వస్తుంది నీకు ఓ పాలబుగ్గల జీతగాడా? పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి ఏటికోయి వెలవెలబోతావు ఓ పాలబుగ్గల జీతగాడ, వెలుగులేని జీవితం అంటావా? మరి పాఠశాల ముందు చేరిండు ఆ పిల్లవాడు, మరి బడి ముందర నిలబడి మరి ఆ యొక్క బడిలో చేరేటువంటి, చదువుకునేటువంటి, ఆడుకునేటువంటి ఆ పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. తోటి బాలుర తొంగి చూసి అటు ఆ పశువుల్ని కొట్టుకొని పోతున్నప్పుడు పాఠశాల ముందు నుండి ఆ తోటి బాలుడిని చూస్తున్నప్పుడు మరి తొంగి చూస్తున్నాడు. మరి ఆ చూస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి తన ఈడు వయసున్నటువంటి ఆ పిల్లలందరినీ చూస్తుంటే ఏటుకోయి వెలవెలబోతావు, ఎందుకు ఏడుస్తున్నావు? వెలవెలబోవడం అంటే తెల్లబోవడం. మరి ఎందుకు మరి ఏడుస్తున్నావు? మరి ఏమనిపిస్తుంది నీకు? ఎందుకు ఆ ముఖాన్ని ముడుచుకున్నావు ఓ పాలబుగ్గల జీతగాడా? వెలుగులేని జీవితం అంటావా? మరి నీ జీవితానికి వెలుగు అనేది లేదనుకుంటున్నావా? లేదని బాధపడుతున్నావా? సంతోషం లేదని బాధపడుతున్నావా? నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా? ఎందుకు వెలువెలబోతున్నావు ఓ పాలబుగ్గల జీతగాడ? అంటే బడి ముందర నిలబడి బడిలో చదివేటువంటి తన ఈడు పిల్లలను చూసి ముఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేని నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా? జీవితంలో వెలుగు లేదని బాధపడుతున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ? పసులగాసే మరి ఓ పల్లెటూరి పిల్లగాడ. పాఠం యొక్క పూర్తి సారాంశాన్ని చెప్పుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. ఓ పల్లెటూరి పిల్లగాడ, నిన్నగాక మొన్న పాలు తాగుతూ చిన్న పిల్లాడిలా తిరుగుతూ కనిపించేవాడివి. అప్పుడే పశువులను కాయడంలో మునగాడివైపోయావా? పాలుగారే బుగ్గలతో చిన్న వయసులో జీతానికి పని చేయవలసిన దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో కదా. నీ ఒంటికి చాలని చినిగిపోయిన అంగి చల్లని గాలి నుండి నిన్ను కాపాడడం లేదు కదా. అందుకే గోనె సంచిని కొప్పెరగా వేసుకున్నావా? మరి దానికున్న రంధ్రాలు ఎన్నో చూసావా? అది కూడా నిన్ను కాపాడడం లేదు కదా. తాటి జగ్గలను చెప్పులుగా చేసుకున్నావు, కానీ అవి నిన్ను సరిగా నడవనీయడం లేదు కదా. దాంతో నీకు తొవ్వ అవసరం లేకుండా నీ చేతికర్రే నీకు సహాయంగా ఉన్నది కదా. మందలు పోయే వంపుల్లో ఉన్న బండరాయి మీద కూర్చుంటావు,
దొంగతనంగా చొరబడే పశువులను నీ దొడ్డిలోకి రాకుండా ఆపుతావు. నీ దొడ్డికి నీవే దొరవు అయ్యావా? ఇంత లేత వయసులో ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నావో కదా. నిన్ను ఎవరైనా ఏమన్నా మాటలతో బాధించారా? కాలువల్లాగా నీ కళ్ళ నుంచి కారే కన్నీళ్లను నీ చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఎందుకు ఏడుస్తున్నావు? నీ కష్టాలు, యజమాని పెట్టే బాధలు గుర్తుకొస్తున్నాయా? పొద్దున అమ్మ నీకు సద్యాన్నం పెట్టలేదా? అడవిలో తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయావా? అడవిలో ఆకు తినే పురుగులో, కందిరీగలో లేదా ఇతర కీటకాలు నిన్నేమైనా కుట్టాయా? నిజమేంటో నాకు చెప్పవా? మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచెపై నుండి దుమ్కి వేరే వాళ్ళ పంట పొలాలను పాడు చేశాయా? అది చూసిన ఆ కావలి మనిషి నిన్ను కొట్టాడా? నీకు నెలకు జీతం కుంచెడు వడ్లు. నీకు కొలిచిన జీతం వడ్లలో తాలు వడ్లు, పొట్టు, కల్తీ వడ్లు ఉన్నాయా? అవి కొలిస్తే సేరు తక్కువగా ఉన్నాయా? అది తలుచుకొని ఏడుస్తున్నావా? బడి ముందర నిలబడి బడిలో చదివే నీ ఈడు పిల్లలను చూసి ముఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేని నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా? జీవితంలో వెలుగు లేదని బాధపడుతున్నావా? ఓ పల్లెటూరి పిల్లగాడ, పాలబుగ్గల జీతగాడ. పల్లెటూరి పిల్లగాడ అనే పాఠం చివరన మనకు చదవండి, ఆనందించండి అనేటువంటి చమత్కార పద్యాలు ఇవ్వడం జరిగింది. అందులో ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అనే పదాలతో సరదాగా ఒక కవి చెప్పిన పద్యం ఇచ్చాడు. చూడండి ఇక్కడ. ఆకుంటే వృక్షంబగు, ఈకుంటే లోబియౌను ఈనాత్ముండవు, మీకుంటే మాకిమ్మ, మాకుంటే మేము రాము మల్కివరామా. అంటే ఆకుంటే వృక్షం బగు అంటే ఆకులు ఉన్నట్లయితే కనుక అది ఏమవుతుందంటే చెట్టు అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఈకుంటే అంటే ఈకుంటే లోబి అవును అంటే ఈయకుంటే అంటే ఈకుంటే అంటే దానం చేయకుంటే అతను లోబి అవుతాడు. లోబి అంటే పిస్నారి వాడవుతాడు, అలాగే హీనాత్ముడు అవుతాడు అని చెప్తున్నాడు. మీకుంటే మాకిమ్మ, ఒకవేళ కనుక మీకు బాగా ఉన్నట్లయితే కనుక మాకివ్వండి. మాకుంటే మేము రాము, ఒకవేళ మా దగ్గరే ఉంటే కనుక మీ దగ్గరికి మేము రాము. ఓ మల్కివరామా అని చాలా చక్కగా సరదాగా చమత్కారవంతంగా పద్యాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ రెండవ పద్యాన్ని చూసినట్లయితే కనుక కింది పద్యంలో పైకి ఇన్ని చోట్ల ఉండే వస్తువేదో చెప్పమన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇందులోనే జవాబు ఉన్నది. వంకాయ తోటలో ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని చదువుకోండి. వంగ తోట నుండు వరి మల్లలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను, తలుపు మూల నుండు తలపైన నుండును, దీని భావమేమి తెలుసుకొనుడు. మూడవ పద్యం చూస్తే కింది పద్యంలో 3 పాదాల్లోని 3 ప్రశ్నలకు ఒకే సమాధానం. కాయనే అంటే కాయడానికి అని వస్తుందంట. మరి ఏంటో చూద్దాం. మామిడేల పూచు మండువే సంగిని, బాలుడేల పోవు పశుల వెంట, రాజు సేన నేల రహి చేర్చుచుండును, మూట నొక్క మాట ముద్దు కృష్ణ.